హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము గోధుమ పిండితోటి జ్యూసీగా ఎంతో సాఫ్ట్గా ఉండే గులాబ్ జామ్ని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ టైం ట్రై చేసినా సరే పర్ఫెక్ట్గా వస్తాయండి ఇలా చేశారంటే. గులాబ్ జామ్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేడి చేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత ఇందులో 1 కప్పు గోధుమ పిండి వేసుకుంటున్నాను. ఇక్కడ మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండి అయినా వాడుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత మీడియం టు లో ఫ్లేమ్ మీద ఇందులో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఇందులో మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి 1.5 కప్పు వరకు పంచదార వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులోని 1.5 కప్పు వరకు నీళ్లు పోసుకొని పంచదార మొత్తం కరిగేంత వరకు కలుపుతూ కరిగించుకోవాలి. ఇక్కడ మనకి పంచదార అనేది పాకం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ కరిగితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో 2 యాలకుల్ని దంచి వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇలా పంచదార మొత్తం కరిగి కొంచెం జిగుడుగా ఉండేంత వరకు పాకాన్ని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ లెమన్ అయితే పిండుకుంటున్నాను. ఇలా వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా లెమన్ జ్యూస్ వేసుకోవడం వల్ల పాకం అనేది గట్టిపడకుండా ఉంటుందండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని దీన్ని పక్కన ఉంచుకోండి. మనం ముందుగా ఫ్రై చేసుకున్న గోధుమ పిండిని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా గోధుమ పిండి మొత్తాన్ని ఒక గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు గోధుమ పిండికి 1 కప్పు మిల్క్ పౌడర్ అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ వంట సోడా అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా పాలు పోసుకుంటూ పిండి మొత్తాన్ని ఉండలు లేకుండా చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువగా పాలు పోసుకుంటే పిండి అయితే లూజ్ అయిపోతుంది. కొంచెం కొంచెంగా పాలు పోసుకుంటూ పిండి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా పిండి కలిపేటప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని పిండి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని దీని మీద మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు పక్కనుంచుకోండి. ఇలా 15 నిమిషాల పాటు పక్కనుంచుకుంటే పిండి అయితే సెట్ అవుతుందండి. ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని ఇలా ఉండల్లా తయారు చేసుకోవాలి గులాబ్ జాముల కోసం. ఇలా ఉండలుగా తయారు చేసేటప్పుడు ఒకసారి కొంచెం ప్రెస్ చేసి లైట్గా ఈ విధంగా మూవ్ చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల క్రాక్స్ ఏమీ లేకుండా రౌండ్గా వస్తాయి బాల్స్ లాగా. ఇదే విధంగా మిగిలిన వాటిని మొత్తాన్ని చేసుకోవాలి. మరి గట్టిగా ప్రెస్ చేస్తే లోపలైతే ఉడకవండి. ఇలా లైట్గా ప్రెస్ చేసి ఈ విధంగా రౌండ్గా మూవ్ చేసుకోవాలి. ఇలా అన్ని బాల్స్ని రెడీ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉన్నప్పుడే మనం గులాబ్ జామ్స్ కోసం రెడీ చేసుకున్న బాల్స్ని ఇందులో వేసుకోవాలి. ప్యాన్కి సరిపోయిన బాల్స్ అయితే వేసుకోవాలి. వేసుకున్న వెంటనే కదిలించకుండా 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద ఇలా చిన్నగా మూవ్ చేస్తూ 2 సైడ్లకి తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద ఇలా కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై అయిన తర్వాత మీడియం టు హై ఫ్లేమ్ మీద లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటి మొత్తాన్ని ఒక స్ట్రైనర్లోకి తీసుకోవాలి. ఇలా వేసుకొని ఆయిల్ అంతా వడిచిన తర్వాత ఇలా రెడీ చేసుకున్న వీటి మొత్తాన్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న పాకంలో వేసుకోవాలి. ఇవి కొంచెం వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలండి, అప్పుడే పాకం అనేది వీటికి పడుతుంది. ఇలా వేసుకొని ఒకసారి వీటి మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల అన్ని సైడ్లకి పాకం అయితే పడుతుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఒక అరగంట పాటు దీన్ని పక్కన ఉంచుకుంటే గులాబ్ జాములు పాకం మొత్తాన్ని పీల్చేస్తుందండి. చూసారు కదండి, గులాబ్ జాములు పాకం మొత్తాన్ని పీల్చేసాయి. ఇంతేనండి, గులాబ్ జాములు అయితే రెడీ అయిపోతాయి. ఇలా రెడీ చేసుకున్న గులాబ్ జామ్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా జ్యూసీగా సాఫ్ట్గా ఉండి గోధుమ పిండితోటి గులాబ్ జాములు అయితే రెడీ అయిపోతాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.